హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. యాక్చువల్గా వీడియోస్ అన్నీ షూట్ చేస్తున్నాను, బట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంత టైం దొరకట్లేదు. సో బట్ నేను డెఫినెట్గా అన్ని వ్లాగ్స్ అయితే అప్ టు డేట్ రిలీజ్ చేస్తూ ఉంటాను. మీరందరూ కూడా ఫాలో అవుతున్నారు అండ్ అలాగే మంచిగా ఫాలో అవ్వండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. అన్నీ షాపింగ్ వ్లాగ్ అనమాట. మోస్ట్లీ ఇంకా హౌస్ పర్చేస్ చేసాము అని చెప్పేసి లాస్ట్ వ్లాగ్లో మీకు చూపించాను కదా, హోమ్ టూర్ కూడా. సో మేము ఇంకా హౌస్కి సంబంధించిన థింగ్స్ అన్నీ కొనాలి. సో చాలా ఉన్నాయి షాపింగ్ చేయాల్సినవి. సో ఫస్ట్ అయితే ఐకియాకి వచ్చేసాము. రాగానే బాగా దాహం అనిపించింది. సో అందుకని చెప్పేసి ఇక్కడ జ్యూస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఒక మంచి ఆఫర్లా ఉంటుంది కదా, ఇక్కడ అన్లిమిటెడ్ డ్రింక్స్ తాగొచ్చు అనమాట. సో మేము ఆ ప్యాకేజ్ అయితే తీసుకున్నాము. డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటుంది. సో అది తీసుకొని మంచిగా దాహం అంతా తీర్చేసుకొని ఆ తర్వాత ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ మా చష్విక అయితే చూడండి ఎలా ఆడుకుంటుందో. ఇంకా అసలు రాగానే ఫస్ట్ ఇంకా దిగిపోవాలి, అంతా ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పి చూస్తుంది. అండ్ సృజన్ అయితే మంచిగా క్యాపుచినో కాఫీ మిక్స్ చేసుకొని తాగుతున్నారనమాట. అండ్ చష్విక అయితే అక్కడ ఫ్రేమ్స్తో అంతా ఆడుకుంటుంది మంచిగా. తను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. బయటకు వస్తే అసలు ఆ లైట్స్ చూడడం కానీ లేకపోతే అంతా ఎక్స్ప్లోర్ చేయడము, అందరినీ పలకరించడము అట్లా చేస్తుంది. చూడండి మొత్తం ఎలా తిరుగుతుందో. సో సృజన్ అయితే ఇంకా కబోర్డ్స్కి సంబంధించి టీవీ అంతా క్లియర్గా క్లీన్గా అబ్జర్వ్ చేస్తాడనమాట మొత్తము. సో అన్నీ తను ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఏది కొంటే బాగుంటుంది, మన ఇంటికి సెట్ అవుతుందా లేదా, ఏ కాంబినేషన్ ఉండాలి అన్నీ కూడా తను చూసుకుంటున్నాడు అనమాట. అండ్ మెయిన్ మేము ఇక్కడ ఐకియాకి వచ్చింది సింక్ షాపింగ్ చేయడానికి. సో మేము 2 సింక్స్ చూస్తున్నాము, ఒకటి యూటిలిటీకి అండ్ ఒకటి కిచెన్లోకి. సో అసలు సింక్స్ క్వాలిటీ కానీ లేకపోతే చాలాసార్లు వచ్చాము, బట్ స్టిల్ మనకి అవసరమైనప్పుడు ఇంకా అబ్జర్వేషన్ చాలా ఉంటుంది కదా. నార్మల్గా వచ్చినప్పుడు చూసేది వేరు, బట్ రియల్గా మనకి కావాలి అనుకున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసే లెవెల్ వేరే ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి మేము ఫస్ట్ ఇక్కడ ఐకియాకి అయితే సింక్ షాపింగ్ చేయడానికి వచ్చేసాము. సో సింక్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము మేమైతే. అండ్ ఇక్కడ ఆ స్టీల్ క్వాలిటీ కానీ అదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఐకియా సింక్స్వి ఎస్ఎస్ మోడల్. సో వీటిల్లోనే ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేయాలి. అవన్నీ ఏది సెలెక్ట్ చేసాము ఏంటి అనేసి నేను నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ సింక్స్ దగ్గరనే డిష్ డ్రైయింగ్ ర్యాక్స్ ఇలా ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇవన్నీ కొన్ని క్వార్ట్జ్ సింక్స్ ఉన్నాయి, కొన్ని ఎస్ఎస్ సింక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను నేనైతే. చూద్దాం ఫైనల్గా ఏది డిసైడ్ అయ్యి తీసుకుంటాము అనేది. యాక్చువల్గా ఆప్షన్స్ ఎక్కువ ఉన్నా కూడా సెలెక్షన్ అనేది చాలా కష్టమవుతుంది కదా, అలాగే ఉంది పరిస్థితి. ఇదనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ఆప్షన్స్ ఉండడం వల్ల ఆ డెసిషన్ మేకింగ్ చాలా టఫ్ ఉంటుంది. చాలా డిస్కస్ చేసుకొని అంతా రూమ్కి తగ్గట్టు ఎలా సెట్ అవుతుంది అనేది మనం ముందుగానే ఒక మంచి ఐడియాతో ప్లాన్డ్గా ఉండాలి. లేదు అని అంటే మొత్తం మిస్ మ్యాచ్ అయిపోతుంది. సో అలా మీరెవరైనా ఒక మంచి ఇల్లు ఇంటీరియర్స్ చేయించుకుంటున్నా కట్టుకున్నా కూడా మీరు అన్నీ క్లారిటీగా ఉంటేనే మీరు ఆ డిజైనింగ్ కానీ ఏదైనా కూడా చూస్ చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. సో మేము యూస్ చేసే టిప్స్ ఏదైనా మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐకియా సింక్లో షాపింగ్ అయిపోయింది సింక్. అండ్ నెక్స్ట్ మేము గచ్చిబౌలిలో వేరే షాప్కి వచ్చాము. ఇక్కడ టైల్స్ అయితే షాపింగ్ చేస్తున్నాము. సో యాక్చువల్గా ఇంటీరియర్స్ వాళ్ళకి డిజైనింగ్కి మనం ఇస్తాము, బట్ స్టిల్ వాళ్ళు డిజైన్ చేసినా కూడా మన థాట్స్ మన ఐడియాస్ అన్నీ మనకి ఎలా కావాలి అని చెప్పేసి మనం ఒక క్లారిటీగా ఉండాలి. అండ్ ఇక్కడ కూడా షింక్స్ ఉన్నాయి కొన్ని, వ్యానిటీ దగ్గర షింక్స్. సో అవి కూడా ఒకసారి అయితే చెక్అవుట్ చేసాము. అండ్ మెయిన్ ఇక్కడికి వచ్చింది టైల్స్ కోసము, బట్ ఇక్కడ ఇవి కూడా ఉండేసరికి మీ అందరికీ ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇది కూడా బ్లాగ్ తీయడం జరుగుతుంది. అండ్ ఇలా టైల్స్ అయితే కొన్ని సెలెక్షన్ చేసాము. అండ్ నెక్స్ట్ లైట్స్. ఈ లైట్స్ అసలు
చాలా చూసాం మేము, చాలా షాప్స్లో చూసాము. ఇదైతే బ్రైటన్ గ్లో గచ్చిబౌలి బ్రాంచ్లో చూసామన్నమాట. నెంబర్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. అసలు చెప్పాలంటే మెయిన్ హౌస్కి లైటింగ్ ఈజ్ ద మెయిన్ రోల్ అని చెప్పచ్చు. ఎందుకనంటే మనం ఎంత చేసినా ఏం చేసినా కూడా లైటింగ్ లేదు అని అంటే ఆ ఇంటికి కలనే రాదు. సో అందుకని చెప్పేసి మేము లైట్స్ విషయంలో కూడా చాలా మెయిన్ రోల్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మేమైతే ఒకసారి ఎక్స్ప్లోర్ చేసాము. మీలో ఎవరికైనా ఈ లైట్స్ కానీ ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే మీరు ఈ షాప్స్ని కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ గచ్చిబౌలిలో మనకి ఈ షాప్ అనే కాదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి లైట్స్కి సంబంధించిన షాప్స్ అయితే. సో మేము ఇక్కడ ఫస్ట్ బ్రైటన్ గ్లోలో చెక్అవుట్ చేసాము. ఇక్కడ అన్ని సీలింగ్ లైట్స్ కానీ, డెకరేటివ్ లైట్స్ కానీ, చాండ్లర్స్ కానీ, ఇలా ఫ్రంట్లో పెట్టుకోవడానికి డెకరేషన్కి సంబంధించినవి, హోమ్ అని అలా కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ పూజ రూమ్లో పెట్టుకోవడానికి ఇలా బాలాజీ, ఓం, స్వస్తిక్ అలా కూడా చాలానే ఉన్నాయి. అండ్ ఎవరైనా బెడ్ లైట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అలా డెకరేటివ్గా ఫిష్, ఇంకా బీచ్ అట్లా చాలా ఉన్నాయి. సో ఓవరాల్గా లైట్స్ అంతా ఇలా ఉంది. అండ్ సృజన్ అయితే ఒక కొటేషన్ అడుగుతున్నారు వాళ్ళని. సో మనం అన్ని షాప్స్ తిరగాలి, కొటేషన్ తీసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మేము కాసాకి వెళ్ళాము. నాకు తెలిసి ది బెస్ట్ అంటే కాసా అని చెప్పచ్చు. ఎందుకు అని అంటే మనకి వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా ఉంది కాసా. అన్ని ప్రోడక్ట్స్ మనకి ఓన్లీ ఒక్క దగ్గరే దొరుకుతాయి అన్నమాట. అన్ని వ్యానిటీకి సంబంధించినవి, వాష్రూమ్కి సంబంధించినవి, ఫ్యాన్స్, ఏసీ, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఇంకా వాట్ నాట్ లైట్స్ అన్నీ ఆల్మోస్ట్ మీకు ఒక ఇంటికి ఏమేమి కావాలో అన్నీ కూడా మీకు కాసాలో దొరుకుతాయి. అండ్ మేము ఇక్కడ లైట్స్ అయితే షాపింగ్ చేయడానికి వచ్చేసాము. అండ్ మేము ఇక్కడ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా కొన్ని సెలెక్షన్ చేసాము. ఫస్ట్ అయితే లైట్స్ సెలెక్ట్ చేస్తున్నాము. సో మా ప్రయారిటీ ఏంటంటే లైటింగ్ రావాలి, బట్ రెగ్యులర్గా ప్యానెల్ లైట్స్ అలా ఉండకూడదు. సో కొంచెం డిఫరెంట్గా ఏదైనా వెళ్దాము, సో రెగ్యులర్గా రొటీన్గా కాకుండా అని చెప్పేసి మేము కొంచెం డిస్కషన్ చేసుకొని ఇంకా అంతా రీసెర్చ్ చేసుకున్నాము. సో రీసెర్చ్ చేసి కొన్ని డౌన్ లైట్స్, కోబ్ లైట్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉన్నాయి కదా. సో అందుకని చెప్పేసి మేము అలా కోబ్ లైట్స్కి అయితే వెళ్ళడం జరిగింది. కొన్ని దగ్గర డౌన్ లైట్స్ యూస్ చేసాము, కొన్ని దగ్గర కోబ్ లైట్స్ అయితే సెలెక్షన్ చేసుకున్నాము. సో చూసారు కదా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ మనకి ఏది కావాలి, మన ఇంటికి ఏది సెట్ అవుతుంది అని చూస్ చేసుకోవడం కూడా ఒక ఆర్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే డెసిషన్ అంత టఫ్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మా చశ్విక చూడండి మంచిగా ఆడుకుంటుంది లైట్స్తో, ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. అండ్ మోస్ట్లీ నైట్ అయిపోయింది. ఐకియా అండ్ టైల్స్ అండ్ లైట్స్ వన్ డే షాపింగ్ చేసాము. మార్నింగ్ బయలుదేరాము అండ్ నైట్ అయింది. బాగా ఆకలిస్తుంది. దారిలో ప్యారడైస్ ఉంది గచ్చిబౌలి దగ్గర. సో ప్యారడైస్లో అయితే మంచిగా ఫుడ్ తినేసాము. అండ్ ఫుల్ చశ్విక కూడా మంచిగా ఎంజాయ్ చేసింది. అండ్ మెయిన్ చశ్వికకి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకు అని అంటే పాపం అది కూడా మాతో పాటు బయట అంతా తిరుగుతూ బాగా కోఆపరేట్ చేస్తుంది. అంత ఎక్కువ అల్లరి కూడా ఏం చేయలేదు. అండ్ ఫైనల్గా మా డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇద్దరు హైఫై ఇచ్చుకుంటున్నారు, సృజన్ అండ్ చశ్విక. ఇంకా బిల్ పేమెంట్ చేసేసి మేము ఈ రోజైతే ఇలా ఎండ్ చేసాము వన్ డే. అండ్ నెక్స్ట్ ఇంకొక రోజు లామినేట్ సెలెక్షన్ అనమాట. ఈ లామినేట్స్ అయితే ఇంకా అసలు అదొక సముద్రం అని చెప్పచ్చు. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. చాలా మైండ్ వర్క్ అని చెప్పచ్చు. ఎంత మైండ్ వర్క్ పెడితే అంత రిజల్ట్ బయటకు వస్తుంది. చాలా బాగా మనం విజువలైజ్ చేసి మనము మన లామినేట్స్ని సెలెక్షన్ చేసుకోవాలి. చాలా ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ సెలెక్షన్ చేయడం కూడా చాలా కష్టమైంది. బట్ స్టిల్
మా టేస్ట్కి తగ్గట్టు మేమైతే కొన్ని లామినేట్స్ సెలెక్షన్ చేసేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ రాఫ్టర్స్, సృజన్ అయితే రాఫ్టర్స్ చెక్ చేస్తున్నారు. కొన్ని దగ్గర టీవీ యూనిట్ దగ్గర అట్లా రాఫ్టర్స్ కూడా మేము పెట్టించుకుంటున్నాము. సో ఈ రాఫ్టర్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి, చాలా డిజైన్స్ ఉన్నాయి. సో మన థీమ్కి ఎలాంటిది సెట్ అవుతుంది అని చెప్పేసి మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ చషిక కూడా సెలెక్షన్ చేసుకుంటుంది, చూడండి ఆడుకుంటుంది మేము సెలెక్షన్ చేస్తుంటే ఒక పక్క. అండ్ ఇలా మా లామినేట్ సెలెక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఒక పక్క మేము సెలెక్షన్ చేస్తుంటే జషిక కూడా ఏదో ఆడుకుంటూ సెలెక్షన్ చేసుకుంటుంది. ఫైనల్గా లామినేట్ సెలెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే గ్రెనైట్ ఆర్ మార్బుల్ ఆర్ క్వాడ్స్ ఏది వెళ్ళాలి కిచెన్కి, కౌంటర్ టాప్కి. సో ఇది చాలా రోజులు డిస్కషన్ నడిచింది మాకైతే. సో ఫైనల్గా మేము ఇక్కడ శ్రీకృష్ణ ఇంపెక్స్ మార్బుల్స్ అండ్ గ్రెనైట్స్కి అయితే వచ్చాము. అంటే మేము ఇదొక్కటే అని కాదు, చాలానే చూసాము. బట్ ఇక్కడ జస్ట్ నేను కొంత షూట్ చేయగలిగాను, ఆ క్లిప్పింగ్ యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ అనమాట. సో మాకు ఇది కొంచెం బెటర్ ఆప్షన్ అనిపించింది. ఎందుకు అని అంటే కొంచెం మెయింటెనెన్స్ ఫ్రీ అండ్ హీట్ ప్రొటెక్ట్ చేస్తుంది, అంతా బాగుంటుంది గ్రానైట్ అయితే కంపారిటివ్లీ క్వాడ్స్. ఆర్ ఎల్స్ మీరు నానో వెయిట్, ఫుల్ బాడీ టైల్స్, ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో కూడా మార్కెట్లో. సో ఇవన్నీ కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి నానో వెయిట్. అండ్ ఇంకా గ్రానైట్లో కూడా మీకు వైట్, క్రీము అలా చాలా కలర్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇవన్నీ కూడా క్వాడ్సే అనమాట. ఇంకా మనం ఏ కలర్ వెళ్ళాలి అని అనుకుంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు. క్వాడ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మేము ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఒకటైతే బ్లాక్ గ్రానైట్ అని ఫిక్స్ అయ్యాము. సో నేనైతే ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నెక్స్ట్ ఏం తీసుకున్నాము ఏంటి అనేసి మొత్తం నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో చూపిస్తాను. మీకు కనుక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.